హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 12, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 16వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం పదవీ కాలాన్ని నెల రోజుల పాటు పొడిగించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. 2023 డిసెంబర్ 31న ఏర్పాటైన ఈ సంఘం 2026 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల కాలానికి పంపిణీ చేయవలసిన ఆర్థిక వనరులపై ఈ నెల 31వ తేదీలోపు రాష్ట్రపతికి నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ కాస్త జాప్యం కానున్న నేపథ్యంలో కమిషన్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సో 16వ ఆర్థిక సంఘం పదవీ కాలాన్ని నెల రోజుల పాటు పొడిగించడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2023 డిసెంబర్ 31న, 2026 ఏప్రిల్ 1 నుంచి వచ్చే 5 ఏళ్ల కాలానికి పంపిణీ చేయవలసిన ఆర్థిక వనరులకు సంబంధించిన వివరాలను నివేదిక సమర్పించడం జరుగుతుంది. అది ఈ నెల 31న ఇవ్వాల్సి ఉంది, కాకపోతే జాప్యం కానున్న నేపథ్యంలో నవంబర్ 30కి పెంచడం జరిగింది. సో ఆర్థిక సంఘానికి సంబంధించి చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఆర్థిక సంఘానికి సంబంధించి చూస్తే భారత రాజ్యాంగంలో 12వ భాగంలో ఆర్టికల్ 280 నుంచి 281 వరకు ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను పేర్కొనడం జరిగింది. సో 12వ భాగం ఆర్టికల్ 280 గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 280 క్లాస్ 1 ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో 1+4 అంటే ఒక చైర్మన్, 4 సభ్యులు ఉండడం జరుగుతుంది. ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం ఉంది. 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా అరవింద్ పనగడియా, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా నేతృత్వం వహిస్తున్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్ చూసినట్లయితే ఎన్కే సింగ్. అలాగే మొదటి ఆర్థిక సంఘం ఫస్ట్ టైం ఏర్పాటైనప్పుడు మొదటిసారిగా ఆర్థిక సంఘ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించింది కేసీ నియోగి. 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం మొదటి ఆర్థిక సంఘాన్ని 1951లో ఏర్పాటు చేశారు. అప్పుడు కేసీ నియోగి చైర్మన్గా ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 16 ఆర్థిక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక సంఘాలకు సంబంధించిన చైర్మన్లను చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఆర్బీఐ ఈడీగా సోనాలి సేన్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్ గుప్తా. ఆర్బీఐకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్ గుప్తా నియమితులవ్వడం జరిగింది. ఇంతవరకు ఆర్బీఐ బెంగుళూరు కార్యాలయంలో కర్ణాటక రీజనల్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆర్బీఐలోనే 3 దశాబ్దాల అనుభవం ఉంది. సో ఇప్పుడు ఆర్బీఐకు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్ గుప్తాను నియమించడం జరిగింది. ఆర్బీఐ బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, అలాగే ప్రస్తుతం ఆర్బీఐకు చైర్మన్గా ఎవరున్నారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చూస్తే క్లచ్ చెస్ లెజెండ్స్ పోరులో ఆనంద్ ఓటమి. క్లచ్ చెస్ లెజెండ్స్ పోరులో గారీ కాస్పరోవ్ విజేతగా నిలిచాడు. అతడు 13-11 తేడాతో విశ్వనాథ్ ఆనంద్ను ఓడించాడు. 10వ గేమ్లో ఆనంద్పై నెగ్గిన కాస్పరోవ్
మరో 2 గేములు ఉండగానే టైటిల్ను సొంతం చేసుకున్నాడు. కాస్పరోవ్కు 69 లక్షలు, విశ్వనాథ ఆనంద్కు 58.55 లక్షల బహుమతిని అందించడం జరిగింది. సో క్లచ్ చెస్ లెజెండ్స్లో లెజెండ్ టైటిల్ను కాస్పరోవ్ గెలుచుకోవడం జరిగింది. రన్నరప్గా విశ్వనాథ ఆనంద్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే నటి సాయి పల్లవికి కలైమామణి పురస్కారం. కళారంగంలో విశేష కృషి చేసిన పలువురికి తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారాలు ప్రదానం చేసింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో 2021 సంవత్సరానికి గాను నటన విభాగంలో ప్రముఖ సినీ నటి సాయి పల్లవి ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను మొత్తం 90 మందికి ఈ కలైమామణి పురస్కారాలను అందించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఉత్తర కొరియా అణు సామర్థ్యం ప్రదర్శన. ఉత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలను ప్రదర్శించింది. అనేక ఇతర అణ్వాయుధాలతో పాటు పరీక్షించడానికి సిద్ధంగా ఉన్న ఖండాంతర అణాయుధ బాలిస్టిక్ క్షిపణి ICBM ఆస్వాంగ్ 2.0 కూడా ప్రదర్శించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చీడపీడల నివారణకు సోలార్ లైట్ డ్రాపర్. పంటలను ఆశించే చీడపురుగుల సమస్యకు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కొత్త విధానంలో పరిష్కారం కనుగొనడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలో వరి, పత్తి పంటలకు సోలార్ లైట్ డ్రాపర్ అనే పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది చీడపీడల దాడినే కాకుండా రసాయన మందుల ప్రభావం తగ్గించేందుకు కూడా దోహదం చేస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. 10,000 మొక్కలతో ఔషధ వనం. రాజ్నగర్లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఔషధవనం ఏర్పాటు కార్యక్రమానికి ఉపకులపతి ఆల్దాస్ జానయ్య ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి సేకరించిన 10,000 ఔషధ మొక్కలను రోజుకు 1000 చొప్పున 10 ఎకరాలలో నాటనున్నారు. సో రాష్ట్రంలోనే అతిపెద్ద ఔషధ వనంను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే రాజేంద్రనగర్లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 10 ఎకరాలలో ఔషధ వనంను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే 12th October 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.